లక్నో కోర్టులో రాహుల్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై స్టే విధించింది. భారత్ చైనాకు సంబంధించి చైనాతో ఘర్షణపై రాహుల్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత భూమిని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అయితే భారత భూమిని చైనా ఆక్రమించినట్లు మీకెలా తెలుసంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక రాహుల్ నిజమైన భారతీయుడైతే ఇలా మాట్లాడారంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. గల్వాన్ వ్యాలీ వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2000 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేతను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడారని వ్యాఖ్యానించింది. రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వాదించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసింగ్లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంట్లో మాట్లాడాలని, సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇటువంటి సమస్యలను పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీ దుర్గా 2020లో చైనాతో జరిగినటువంటి గాల్వన్ లోయ ఘర్షణ సందర్భంగా ఏదైతే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చైనాలో జరిగినటువంటి ఏదైతే గాల్వన్ లోయ సంఘటనకు సంబంధించి అసలు ఆయన ఏం తెలుసని మాట్లాడారు. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారని రాహుల్ గాంధీకి ఎలా తెలుసని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా అసలు మీరు అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నారా, మీ దగ్గర ఏమైనా తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, అసలు అవన్నీ ఏమీ లేకుండా ఒక దేశం మన దేశాన్ని ఆక్రమించింది అంటూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ పదవిలో ఉంటూ ఆ విధంగా ఎలా వ్యాఖ్యలు చేశారు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా సమర్థించుకుంటారు అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏదైతే రాహుల్ గాంధీని వ్యాఖ్యలను ఉద్దేశించి ధర్మాసనం నిజంగా నువ్వు భారతీయుడు అయితే ఇలా మాట్లాడతావా, భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించుకున్నారని ఎలా తెలుసు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టింది. అయితే లక్నో హైకోర్టులో ఆయన పైన జరుగుతున్నటువంటి ఏదైతే క్రిమినల్ అదేవిధంగా పరువు నష్టం కేసుకు సంబంధించి ఒక స్టే కూడా విధించింది. పరువు నష్టం నిలిపివేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇస్తూ ఈ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా రాహుల్ గాంధీ చేశారంటూ ఈ యొక్క కేసు నమోదు చేసినటువంటి పిటిషన్ తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే వాటన్నిటిని మళ్ళీ విచారణ సమయంలో పరిశీలిస్తాం. అయితే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసమైనవి కావు అని కూడా ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చైనాకు సంబంధించి ఆక్రమణకు సంబంధించినటువంటి అంశం పైన ఆధారాలు లేకుండా ఏదైనా ఉంటే పార్లమెంట్ లో మాట్లాడుకోవాలి తప్పితే ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల తప్పుడు సందేశాన్ని మనం మన దేశం గురించి పంపినట్లు అవుతుంది అన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేస్తుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.